ఫ్రెండ్స్, దేవుడి దర్శనం కోసం వెళ్లిన మహిళలు భక్తితో గిరి ప్రదక్షిణ చేస్తుంటే వారినే టార్గెట్ చేసి అడవిలోకి లాక్కెళ్లి వేధించి బ్లాక్ మెయిల్ చేస్తే అలాంటి వాళ్లను ఏమనాలి? తమిళనాడులోని తిరువన్నమలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ అరుణాచలం చుట్టూ నడుస్తుంటారు. కానీ మే 30, 31 తేదీల్లో అక్కడ జరిగిన 2 ఘటనలు చాలా మందిని షాక్ కు గురిచేశాయి. మే 30న రాత్రి ధర్మపురికి చెందిన ఒక మహిళ తన స్నేహితులతో కలిసి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుంది. కొంతసేపు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొంతమంది యువకులు అక్కడికి వచ్చారు. కత్తులు చూపించి బెదిరించారు. ఆ తర్వాత వారిని బలవంతంగా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వారిపై సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగలేదు, వారి ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. మరుసటి రోజు ఆ వీడియోలు పంపిస్తూ డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. చివరకు బాధితులు ధైర్యం చేసి పోలీసులు ఆశ్రయించారు. అయితే ఈ కేసు విచారణ జరుగుతుండగానే మరో షాకింగ్ విషయం బయటపడింది. మే 31 రాత్రి గిరి ప్రదక్షిణకు వచ్చిన మరో మహిళ కూడా ఇలాంటి దారుణానికి గురైంది. అంటే ఒక రోజు కాదు, 2 రోజులు వరుసగా అదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ డేటా, ఇతర ఆధారాల సాయంతో కొంతమంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, ప్రతి నెల లక్షలాది మంది భక్తులు వచ్చే ప్రాంతం అది. రాత్రి సమయంలో మహిళలను కత్తులతో బెదిరించి అడవిలోకి తీసుకెళ్లేంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల భద్రత కోసం ఇంకా కఠినమైన ఏర్పాట్లు ఉండాల్సిన అవసరం లేదా? నిందితులు పట్టుబడ్డారు, చట్టం తన పని చేస్తుంది. కానీ ఇలాంటి ఘటనలు జరగక ముందే ఆపగలిగితే అదే అసలైన విజయం. దేవుడి దర్శనం కోసం వెళ్లిన ఒక మహిళ భయంతో ఇంటికి తిరిగి రావాల్సిన పరిస్థితి మళ్ళీ ఎవరికి రాకూడదు. మరి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి.